నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. జింబాబ్వేపై టీ20 సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టీమిండియా విజయోత్సాహంలో మునిగిపోయిన వేళ భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం జట్టు ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరీస్ గెలవడం ఒక్కటే విజయానికి కొలమానం కాదని, మైదానంలో ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోతే భవిష్యత్తులో పెద్ద టోర్నీల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. స్పోర్ట్ స్టార్లో రాసిన తన కాలంలో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ పై ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా విరుచుకుపడ్డారు. జట్టులో ఒకరిద్దరు కాదు, ముగ్గురు నలుగురు ఆటగాళ్లు బంతి తమ వైపు వస్తుందేమోనని భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నారని, అలాంటి ఫీల్డర్లను కెప్టెన్ మైదానంలో ఎక్కడో ఒక చోట దాచిపెట్టాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఫీల్డింగ్ అనేది ఖచ్చితం కాదని, బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంత ముఖ్యమో ఫీల్డింగ్ కూడా అంతే కీలకమని స్పష్టం చేశారు. సులభమైన క్యాచ్లు వదిలేయడం, రన్అట్ అవకాశాలను చేజార్చటం, బౌండరీలను ఆపలేకపోవడం, బంతి వైపు వేగంగా కదలకపోవడం వంటి తప్పిదాలు ప్రత్యర్థి జట్టుకు అదనపు పరుగులు బహుమతిగా ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రాన జట్టులో స్థానం శాశ్వతం కాదని, ఫిట్నెస్, చురుకుదనం, ఫీల్డింగ్ నైపుణ్యం కూడా ఎంపికలో కీలక ప్రమాణాలుగా ఉండాలని సెలెక్టర్లకు సూచించారు. ఫీల్డింగ్ లో కనీస ప్రమాణాలు అందుకోలేని ఆటగాడిని ఎంత పెద్ద పేరున్న వాడైనా నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి తప్పించాలని స్పష్టం చేశారు. ఐపీఎల్లోనూ భారత జట్టులోనూ పలుమార్లు సులభమైన క్యాచ్లు వదిలేసిన సందర్భాలను గుర్తు చేస్తూ శివం దూబే వంటి ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ పై మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో గత కొంతకాలంగా భారత జట్టు ఎదుర్కొన్న పరాజయాలకు కూడా నాసిరకం ఫీల్డింగే ప్రధాన కారణాల్లో ఒకటని గవాస్కర్ విశ్లేషించారు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో జరిగిన ఓటములు, ఇంగ్లాండ్తో వరుస పరాజయాల్లో కీలక సమయాల్లో క్యాచ్లు నేలపాలు కావడం, బౌండరీలను అడ్డుకోలేకపోవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయని గుర్తు చేశారు. ఒక్కోసారి ఒక్క క్యాచ్ వదిలేయడం అంటే కేవలం ఒక అవకాశం కోల్పోవడం కాదు, ప్రత్యర్థికి మ్యాచ్ ను బహుమతిగా ఇచ్చినట్లేనని చెప్పారు. పెద్ద టోర్నీల్లో ఇలాంటి చిన్న తప్పిదాలే ట్రోఫీని దూరం చేస్తాయని హెచ్చరించారు. ఫీల్డింగ్ తో పాటు భారత బౌలర్ల ఆలోచన విధానం పైన సన్నీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో చాలా మంది బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడకుండా ప్రతి బంతిని బౌండరీకి పంపాలనే ఆతృతతో వికెట్లు సమర్పించుకున్నారని విమర్శించారు. క్రికెట్ అనేది ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే ఆడే ఆట కాదని, మ్యాచ్ ను గెలిపించడమే అసలు లక్ష్యమని గుర్తు చేశారు. ప్రతి బంతిని బలంగా బాదాల్సిన అవసరం లేదని, బంతి నాణ్యతను బట్టి సరైన షాట్ ఎంచుకోవడమే గొప్ప బ్యాటర్ లక్షణమని వివరించారు. ప్రపంచంలో ఏ బౌలింగ్ దళమైనా మొత్తం 20 ఓవర్లు ఒకే స్థాయిలో అద్భుతంగా బౌలింగ్ చేయదని, ప్రతి జట్టులో కొన్ని ఓవర్లు బలహీన బౌలర్ల నుంచే వస్తాయని, ఆ ఓవర్లను లక్ష్యంగా చేసుకుని భారీగా పరుగులు రాబట్టాలని సూచించారు. అదే సమయంలో అగ్రశ్రేణి బౌలర్లను గౌరవిస్తూ అవసరమైనప్పుడు సింగిల్స్ తీసుకుంటూ ఇన్నింగ్స్ ను నిర్మించుకోవాలని చెప్పారు. వన్డే క్రికెట్ విషయానికి వస్తే నేటి తరం ఆటగాళ్లలో ఓపిక పూర్తిగా తగ్గిపోయిందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఓవర్ల మ్యాచ్ లో క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని తరువాతే భారీ షాట్లకు వెళ్లాలని సూచించారు. పెద్ద లక్ష్యాలను ఛేదించాలంటే చివరి వరకు వికెట్లు చేతిలో ఉండడం అత్యంత కీలకమని వివరించారు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ లో ఒక మ్యాచ్ లో భారత్ కేవలం 233 పరుగులకే ఆలౌట్ కావడం, మరో మ్యాచ్ లో 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 39 ఓవర్ల వరకు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి కూడా చివర్లో అవసరమైన షాట్లతో వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకోవడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. అలాగే ఐర్లాండ్ పై చిన్న లక్ష్యాలను కూడా ఛేదించలేకపోవడం భారత బ్యాటింగ్ లోని బలహీనతలను బయటపెట్టిందన్నారు. విజయాలు వచ్చినప్పుడు లోపాలను మర్చిపోవద్దని, ఇప్పుడు గెలిచామని సంబరపడటం కంటే రేపటి పెద్ద టోర్నీల్లో విజయం సాధించే స్థాయికి జట్టును తీర్చిదిద్దుకోవడమే అసలు లక్ష్యంగా ఉండాలని సూచించారు. ఫిట్నెస్, ఫీల్డింగ్, మ్యాచ్ అవగాహన, సరైన షాట్ ఎంపిక, పరిస్థితులకు తగ్గట్టు ఆడే తెలివితేటలు లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. భారత క్రికెట్లో ప్రతిభకు కొదవలేదని, కానీ ఆ ప్రతిభకు క్రమశిక్షణ, ఫిట్నెస్, బాధ్యతాయుతమైన ఆట తీరు తోడైతేనే ప్రపంచ క్రికెట్ పై మళ్లీ పూర్తి ఆధిపత్యం సాధించగలమని గవాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జింబాబ్వేపై సిరీస్ విజయం అభిమానుల ఉత్సాహాన్ని నింపినా, అదే సమయంలో గవాస్కర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు భారత జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. సిరీస్ గెలవడం ఒక విజయమైతే ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో నిలకడగా రాణించాలంటే ఇప్పటి నుంచే లోపాలను సరిదిద్దుకోవడం తప్పనిసరి. సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్లు ఈ విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా జట్టు అభివృద్ధి కోసం వచ్చిన నిర్మాణాత్మక సూచనలుగా స్వీకరిస్తేనే భారత జట్టు మరింత బలంగా తయారవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.